ఇద్దరు విన్నర్స్. వీళ్ళిద్దరిలోంచే ఒకళ్ళు ఎక్స్ప్రెస్ రాజా అవుతారు, ఆ చైర్ లో కూర్చొని ఆడతారు కదా. సో ఆ ఫైనల్స్ లోకి వెళ్లే ముందు సెలబ్రేషన్స్ అయితే ఉండాలి కదా, రైట్? లెట్స్ గో ఫర్ కమ్ ఆన్. బాగా కోఆర్డినేట్ చేసుకుని డాన్స్ చేయాలమ్మా. డాన్సా? మ్యూజిక్. అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ, అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ, పుచ్చెడ కోనలోన కన్ను చిక్కుకుంది రక్షించు నన్ను చప్పున, గుప్పిలో నాటుకున్న గుట్టు గుప్పు మంది కవిస్తే కట్టు తప్పున. సో స్వీట్. నిజంగా ఇద్దరు అసలు మొహమాట పడకుండా, సిగ్గు లేకుండా కాదురా, మొహమాట పడకుండా చాలా బాగా చేశారు ఇద్దరు. క్లాప్స్, కమ్ ఆన్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ కుర్చీలో కూర్చుంటారు, అది గిర్ర గిర్ర తిరుగుతుంది, అది ఆగానే మీ టైం స్టార్ట్ అవుద్ది. మీరు పరిగెత్తుకుంటే వెళ్ళి ఆ గ్లాస్ లో నీళ్లు తీసుకొచ్చి ఈ బొచ్చులో వేయాలి. అంతే అయిపోయి ఆయనకి వెళ్ళి నువ్వే ముందు మొదలెడతాను వెళ్ళి. ఇప్పుడు నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గ్లాసు నోటితో పట్టుకోవాలి. నోటితో పట్టుకుని పరిగెత్తుకుంటూ తీసుకొచ్చి ఈ బొచ్చులో వేయాలి. నీకు 30 seconds టైం ఉంటుంది. 30 seconds లో ఈ బొచ్చు ఎంత నిండితే, ఎవరి ఎక్కువ నిండితే వాళ్ళు. రెడీయా? 3, 2, 1 గో. ఏమన్నావు? ఎవరు కొడతా దిమ్మ తిరిగి మైండ్ బ్యాక్ అయితే ఆడాల్సి ఇంకో డైలాగ్ మహేష్ గారిది, ఇంకో డైలాగ్. మహేష్ అంటేనే మనకి ఇట్స్ నాట్ ఎ నేమ్, ఇట్స్ ఎ బ్రాండ్. 3 అంటున్నా చల్తా దొక్కలో ఇదేమి లైఫ్, ఇష్కులో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే, తిక్క తిక్క తిక్కగున్నదే, అన్ని పక్కలా హిటుక్కుతున్నదే, ఫీలింగ్ వేరే వేరే సీరా కంటున్నా, ఫేస్బుక్ పేజ్ కుక్క పెట్టి కెవ్వుమన్నదే, చీటింగ్ చీటింగ్ అంతా చీటింగ్, ఉల్టా పల్టా అయిపోయిందే నా దునియా, బ్రేకింగ్ బ్రేకింగ్ హార్ట్ ఇస్ బ్రేకింగ్, నా కన్నీలకు నేనే ఖర్చు అయిపోయా, తిక్క తిక్క తిక్కగున్నదే, ఈ టిక్కు నాకు ఎక్కనన్నదే, దొక్కలో లైఫ్ ఇష్కులో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే, తిక్క తిక్క 9, 7, 6, 5, 4, 3, 2, 1 బయట పోస్తున్నా. క్లాప్స్ ఇక్కడ డాన్స్ చేద్దాం. ఎట్లుంది మానసిక పరిస్థితి? ఏం జరుగుతుంది? ఏం కాలే పాపం. ఆడాడు. ఫస్ట్ మొదలెట్టే ముందు నన్ను హక్ చేసుకుందాం నా దగ్గరికి వచ్చాడు. సరే ఓకే ఆల్ ది బెస్ట్ అని చెప్పగానే ఆవిడకి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి పాపం ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. అంటే ఇంద్ర సినిమాలో చిరంజీవి అని నేలకు ముద్దు పెట్టినట్టు మా ఐనికిలు కూడా కింద కొని ఆయన ముద్దు పెట్టి బయలుదేరాడు. దాని తర్వాత ట్రిక్ తెలిసింది ఆయనకి, బట్ వెల్ ప్లేడ్. సో చూద్దాం ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా ఆడుతుందో. ఓకేనా? ప్లీజ్. ఇప్పుడు ఉంటది భయ్య, మామూలుగా ఉండదు. వామ్మో మేడం గారు వెళ్తున్నారు. ఐనికిలు ఏమైనా టిప్స్ చెప్తే చెప్పు. కళ్ళు తెరిచి ఉంచుకోవాలి. ఇంకా అంతే అంతే, గట్టిగా పట్టుకోవాలి. ఓకే, వెరీ గుడ్. నేను చెప్పిందే చెప్పాడు ఆయన కూడా. మేడం గారు ప్లీజ్ బి సీటెడ్. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి తెలుసు కాటు? అదే స్ట్రైట్ వెళ్ళాలి. హ్యాండిల్ గట్టిగా పట్టుకోమా.
నువ్వు కింద పడవు, నీకేం కాదు. అతను తిరుగుతున్నప్పుడు నువ్వు పక్కనే కూర్చొని చూసావు కదా, అంతా తెలుసు నీకు ఏం జరుగుతుంది. తల ఊపద్దా ఇట్లా ఊపద్దు. 3, 2, 1 గో. మాట్లాడు, పర్లేదు. కళ్ళు తెరవస్తే భయం పోతుంది. అందరు ఇక్కడే ఉన్నారు చూడు, అందరు ఇక్కడే ఉన్నారు చూడు. అందరు హాయ్ అని చెప్పండి. ఓపెన్ యువర్ ఐస్. మాట్లాడు, చెప్పు. లైఫ్ ఉన్నా స్పీడ్ బ్రేకర్స్ ఆడుతున్నా టేక్ ఇట్ ఈజీ బ్రదర్ అంటున్నా చల్తా కలిచామా. నువ్వు కళ్ళు తెరిస్తే అమ్మో నాకు ఎవరు కనిపించట్లేదు. కళ్ళు మూసుకుంటే ఎట్లా కనిపిస్తారమ్మా? అదే కళ్ళు తీసుకున్నాను. సక్సెస్ ఒకటే రిస్క్ చేసే ఫ్రెండ్. 5, 4, 3, 2, 1 గో. కళ్ళు తిరుగుతున్నాయి. గో, టైం అయిపోయింది. గో. తిక్కగున్నదే, ఏ కిక్ నాకు ఎక్కనున్నదే, ఏ దొక్కలో ఇదేమి లైఫ్ ఇష్కుల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. తిక్కగున్నదే, అన్ని పక్కలాగి తొక్కుతున్నదే. ఫీలింగ్ వెరీ వెరీ సీరాకంటున్నా, ఫేస్బుక్ పేజ్ కుక్క పెట్టి కెవ్వుమన్నదే. చీటింగ్ అంతా చీటింగ్, ఉల్టా పల్టా 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 టైమ్ అప్. రండి ఐనికిల్ గారు, చాలా అద్భుతాలు చేశారు. కుర్చీలోనే సగం టైం వేస్ట్ చేసుకున్నాం అమ్మా. గో గో అంటే కళ్ళు గుర్రం తిరుగుతున్నాయి. మరి గిర్రం తిరగకుండా ఇప్పుడు ఆ కుర్చీలో తిప్పింది అందుకమ్మా. అటు ఇటు వెళ్ళిపో, కళ్ళు తిరుగుతున్నట్టు స్టడీగా ఇక్కడ నుంచో. ఆయనకిల్ మీరు ఇటు రండి. సో చాలా అద్భుతాలు చేశారు ఆవిడ. కుర్చీలోంచి తిప్పారు, తిప్పినంతసేపు కళ్ళు మూసుకుంది. తెరిచి ఉంచమ్మా అని చెప్పా, వినలేదు. ఒకసారిగా ఆపి గో అనగానే అని చెప్పి అక్కడే ఆగిపోయింది. అండ్ దాంతో మళ్ళీ గో అంటే ఎలా వెళ్తారు ఇప్పుడు, ఆగండి ఒక్క నిమిషం నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి ఆవిడ ఆపి దిగి స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్ళి ఆ గ్లాసులు తీశారు. సో మీ ఇద్దరులో విన్నర్స్ ఎవరంటే, సో మహిమ అండ్ ఐనికిల్, వీళ్ళిద్దరిలో ఎవరు ఇవాల్టి ఎక్స్ప్రెస్ రాజా? ఐనికిల్. बाला बाला मैं हूँ टैक्सी वाला, बाला 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 पेचे 1000 वाला, बाला 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 तू है टैक्सी वाला, बाला 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 पेचे 1000 वाला. సో అక్కడెక్కడో కూర్చున్న తను ఇక్కడ దాకా వచ్చాడు, అక్కడ దాకా వెళ్ళాడు. అండ్ ఈ రోజు ఎక్స్ప్రెస్ రాజా అయ్యాడు. సూపర్.